హలో ఫ్రెండ్స్! సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందామా? లెట్స్ గో! ఒక 1 ఇయర్ బాబు ఉంటాడు. ఆ బాబు వాళ్ళ తల్లితో కలిసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కనకదుర్గమ్మ టెంపుల్‌కి వెళ్తుంటారు. ఇంతలో ఒక నది వస్తుంది. బాబు బాగా అల్లరి చేస్తుంటాడు. ఆ తల్లి ఇలా అంటుంది, "ఇదిగో నువ్వు అల్లరి చేశావంటే నిన్ను ఆ నదిలో పడేస్తాను. సరిగ్గా కూర్చుంటావా? కూర్చోవా?" అని అంటుంది. ఇంతలో వెంటనే ఆ ట్రైన్ ఆగిపోతుంది. ఎందరు ప్రయత్నం చేసినా, ఏం చేసినా కూడా ఆ ట్రైన్ అక్కడి నుంచి కదలదు. అసలు ఏం జరుగుతుందో ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. చుట్టూ మొత్తం అడవిలా ఉంటుంది. అక్కడ తినడానికి ఏం దొరకదు కూడా. ఇక అందరూ ఇలా అంటారు, "నువ్వు ఆ పిల్లాడిని అందులో పడేస్తావా? పడేయవా? పడేయండి. లేకపోతే అందరూ ఇక్కడే ఉండవలసి వస్తుంది." అంటే ఆ తల్లి ఎంత బతిమిలాడినా ఎవ్వరూ వినిపించుకోరు. ఇక చేసేది ఏమీ లేక తల్లి ఆ నదిలో ఆ పిల్లవాడిని పడేయవలసి వస్తుంది. అందుకేనండి అంటారు, ఏదైనా ఒక మాటని ముందు చూసి మాట్లాడండి అని. ఆ మాటని ఎప్పటికీ వెనక్కి తీసుకోలేం. జాగ్రత్త అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.